शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे। ఓం శ్రీ గణంజయాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వాసుదేవాయ నమః. మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు. అయితే డిసెంబర్ నెల అంటే మనకి డిసెంబర్ 1వ తారీఖుతో అమావాస్య అయిపోతుంది. 2వ తారీఖు పాడ్యమి నుంచి మార్గశిర మాసం ప్రారంభం అవుతుంది. మార్గశిర మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది. మార్గశిర మాసంలో వచ్చే గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం. మార్గశిర మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది. ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి. వంటలు కూడా నేతితోనే చేసుకోవాలి. అంటే నూనె పోపులు వేయకుండా నేతి పోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి. అట్లా చేసి లక్ష్మీదేవి వ్రత కథ ఉంటుంది. ఆ వ్రత కథ చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది. ఇంట్లో ధనం నిలుస్తుంది. ధనం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం నైవేద్యం పెట్టాలి. 2వ వారం పరమాన్నం, 3వ వారం ముద్ద కుడుములు, 4వ వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి. 5వ వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదువుని పిలిచి ఆమెకి నేతితో బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి. అప్పటితో ఈ మార్గశిర లక్ష్మీవారాలు పూర్తి అవుతుంది. అయితే ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు. ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు. అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి. ఈ మార్గశిర లక్ష్మీవారాలకి విశేషమైన ఫలితం దొరుకుతుంది. ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది. ధనం బాగా దొరుకుతుంది. అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను. అదేవిధంగా డిసెంబర్ 15వ తారీఖున నెల పెడతాము. అలాగే డిసెంబర్ 15న రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి ధనుసు రాశిలోకి ప్రవేశిస్తారు. దీన్నే ధను సంక్రమణం అంటాము. ఆ రోజు నుంచి అంటే 15వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం. అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు. డిసెంబర్ 15 నుంచి జనవరి 15 వరకు ధనుర్మాసం నడుస్తుంది. ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు. నెల పెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు. అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు, గృహారంభాలు ఇవేమీ కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు. ఈ పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు. అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ ఒక్కొక్కింటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగ సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది. ఇప్పుడు అయితే అది జరగటం లేదు. అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. ఆ ప్రదేశానికి చేసిన వారికి, ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది. ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు.
మొదటి రాశి మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం ఉంటాయి. మేషరాశికి అధిపతి కుజుడు. ఆ కుజుడు రాశి చక్రంలో ప్రస్తుతం గోచారంలో 4వ ఇంట్లో అంటే కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు. మేషరాశిలో 2వ ఇంట్లో అంటే వృషభంలో గురువు వక్రించి ఉన్నారు. 6వ ఇంట్లో కేతువు ఉన్నారు అంటే కన్య రాశిలో. రవి బుధులు వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉన్నారు. శుక్రుడు మకరలో ఉన్నారు. శని 11వ ఇంట్లో కుంభరాశిలో ఉన్నారు. శని వక్రగతిని వీడి రుజుగతిలో పయనిస్తున్నారు. ఇప్పుడు రాహువు 12వ ఇంట్లో అంటే మీనరాశిలో, మేషరాశికి వ్యయంలో రాహు స్థితి పొంది ఉన్నారు. ఈ గ్రహాల ప్రభావము మేషరాశి వారి మీద ఎలా ఉంటుంది, వారికి ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అనేది నేను చెప్తాను. ఇప్పుడు వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ మాసంలో. ఎట్లాగంటే వీరికి అన్ని గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. ఒక్క శని గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది. అందువల్ల వీరు కొద్దిగా ఈ మాసంలో తగు జాగ్రత్తగా ఉండవలసినదే. ద్వితీయంలో గురువు ఉన్నా కూడా ఆయన వక్రించి ఉన్నారు. అయితే ద్వితీయంలో గురువు ఉండడం వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కానీ వీరు ఆలోచించి మాట్లాడడము, గురువు ద్వితీయంలో అంటే మనకి మాట, ఆహారం, ధనం ఇవన్నీ గురువు వల్ల మనకి లభిస్తాయి. ద్వితీయం అంటే ఆహారం, భోజనం, ధనం, వాక్కు ఇవన్నీ 2వ ఇంట్లో మనకి తెలుస్తాయి. అయితే మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఎవరిని నొప్పించకుండా మాట్లాడితే ఈ రాశివారు వచ్చే ఇబ్బందుల్ని తక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మితిమీరిన భోజనం చేయకుండా, ఈ కాలం కూడా చలికాలం, అందువల్ల తిన్నది అరగడానికి కూడా టైం పడుతుంది. గురువు కూడా 2వ ఇంట్లో ఉన్నారు కనుక గురువు అజీర్ణానికి కూడా కారకులు కనుక గురువు బాగా లేని వారికి అజీర్ణం అట్లాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక మేషరాశి వారు మితమైన ఆహారాన్ని, శరీరానికి సరిపడే ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. అట్లాగే శుక్రుడు, రాహువు, కేతువు వీరందరూ కూడా ప్రతికూలంగానే ఉన్నారు. రవి బుధులు అష్టమంలో ఉన్నారు అంటే వృశ్చిక రాశిలోనే ఉన్నారు. కానీ అష్టమం రాశి అన్నది కొంచెం ప్రతికూల పరిస్థితులను ఇస్తుంది కనుక ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి వల్ల ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. బుధుడి వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఈ మాసం కొద్దిగా పరీక్షాకాలం అని చెప్పవచ్చు. రవి వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి వచ్చాక వీరికి కొంచెం బాగుంటుంది. అందువల్ల మొదటి 15 రోజులు కొంచెం జాగ్రత్తగా వీరు మాటలు, కుటుంబం వ్యవహారాల్లో అయితేనేమి, ఇరుగు పొరుగు వారితో అయితేనేమి, ఉద్యోగం చేసే ఆఫీసుల్లో అయితేనేమి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము, ఆచితూచి అడుగు వేయడం అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది. అయితే ఆదాయం బాగానే వస్తుంది, ఖర్చులకు సరిపడా డబ్బు వస్తుంది. కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి. అందువల్ల ధనం నిల్వ అనేది వీరికి కనిపించదు. తక్కువ కుజుని వల్ల కొంచెం కోపం, ఉద్రేకం పెరిగే అవకాశం ఉంది. అదీ కాక కొంచెం త్రిప్పట అంటే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది కుజుడు. అందువల్ల వృత్తి వ్యాపారాల్లో కానీ, ఇంట్లో కానీ వీరికి కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి వీరు కొంచెం దైవారాధన చేయాలి. ఆదాయం కొంచెంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మానసికంగా కొంచెం వ్యధ చెందే అవకాశం ఉంది. అందువల్ల మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి, కుజుని వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీరు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసేయడము, కందిపప్పు, మినపప్పు దానం చేయడము, కందిపప్పు మంగళవారం నాడు దానం చేయడము, మినపప్పు రాహు కోసం దానం చేయడము వీరికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది.
అట్లాగే రాహుబలం పెంచుకోవాలి అని అంటే కూడా గోవుకి ముల్లంగిని తినిపించడం వల్ల రాహువు కొంచెం ప్రతికూల పరిస్థితుల్ని తగ్గిస్తారు. వీరికి ఈ ఈ ఈ ఇబ్బందులన్నీ తగ్గాలి అని అంటే మానసికమైన ధైర్యం రావాలి అని అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల చాలా ధైర్యం వస్తుంది. అంతేకాక ధనుర్మాసం ప్రారంభమవుతోంది కనుక విష్ణు ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా గురువారం నాడు లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. ఈ రాశిలో ప్రతి వారికి చెప్పే సూచన ఏంటి అంటే ఇంట్లో దీపారాధన చేయండి. అట్లాగే మగవారు దీపారాధన చేస్తే ఇంటి మొత్తానికి జయం జరుగుతుంది. అందువల్ల స్త్రీలు కూడా పురుషుల్ని దీపారాధన చేసే విధంగా వాళ్ళకి నచ్చ చెప్పండి. మీరు వారికి అన్నీ రెడీ చేస్తే వారు ఆఫీస్కి స్నానం చేసిన వెంటనే దీపారాధన చేసి వారు ఆఫీస్ పని మీద వెళ్ళినా లేదా వ్యాపారానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఇంట్లో అందరికీ జయం కలుగుతుంది. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం.